మినిస్టర్ని దొడ్డిదారిలో తీసుకు. సార్ సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదు సార్. మార్నింగ్ సార్. మీరు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది. మరి మీరెందుకో? నమస్తే విజ్ఞానమూర్తులారా. 150 సంవత్సరాలుగా ఈ ప్రదేశంలో ఉన్న ఈ విద్యాలయం ఇప్పుడు మనుషుల రాకపోకలకు అనువుగా లేదని PWD కిందటేడే ప్రకటించడం జరిగింది. చూడు. మీ చదువుకి కావలసిన వసతులన్నీ ఈ కట్టడంలో లేనందువల్ల కొత్త కట్టడాన్ని వైజాగ్ అతి చేరువలోనున్న అనంతగిరిలో కట్టిస్తాం. ఏంటి అంత దూరంలో ఉన్న అనంతగిరి వైజాగ్ దగ్గరలో ఉందా? చూడండి, మీకు సమస్త వసతులు ఏర్పాటు చేస్తాం అక్కడ. హలో, అవందరికీ తెలుసు. నీకు 15 నిమిషాలు టైం ఇస్తున్నా. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఒక్కడుండకూడదు ఇక్కడ. సార్ 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 డిపార్ట్మెంట్ కి ఆల్రెడీ చెడ్డ ఉంది కదా, దీన్ని కలుపుకో. నేషనల్ మీడియా అంతా వచ్చింది సార్. విద్యార్థులు డీసెంట్ గా ప్రశాంతంగా చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని ఎలా సార్? నువ్వు డీసెంట్ గా 4 సంఘ విద్రోహం లోపల పంపు. రాళ్ళు కొట్టించు, గొడవ పుట్టించు, సత్తు మడిగించు. దీనికి భయం ఎందుకు? సార్ ఎందుకైనా మంచిది ఆలోచించండి. స్టూడెంట్స్ కనుకనే పనిష్మెంట్ ఇవ్వు. ఇరగది. ఇంకోసారి ఇలా గొడవ గిడవ అంటే రక్తం ఏరులు కడుతుంది. లోపల ఉన్న వాళ్ళు బయట పోకుండా చూసుకో. నా పోలీసులు వచ్చి మిగతా పని చూసుకుంటారు. గోపి, మన వాళ్ళని పోలీస్ డ్రెస్ వేసుకొని లోపలికి వెళ్ళి మనల్ని తిట్టిన వాళ్ళ నోళ్ళు చీల్చే మనం. బిగించుకుని పొలెట్రస్ ఎత్తండ్రా నాయన. వచ్చిన చోటు యమా సేఫ్. నెక్స్ట్ 10 నిమిషాల్లో టపాకాయ సౌండ్ అదురుద్ది. రారా పంజుడు రోజు ఉండే గొడవే. రండ్రా, రండి చూసుకుందాం. ముట్టుకుంటే మట్టను, సిక్కకుంటే సిక్కెను, చిక్కను చిన్న టేపు వెయ్యి టక్కను, తేలిగ్గా సిక్కావా సిక్క బాధుడు, కాస్త కష్టపెట్టినావా అన్న కొల్ల పొడుస్తాడు. ఏంది ఎగతాళా? ఏడ్రాళ్ళు ఇప్పుడు పాటలో చెప్పింది తెలవలేదా? పాటలో తెలవకపోతే ఇంక ఫైటే. ఉండనా, నేను మాట్లాడి చూస్తాను. అట సెట్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు మాసుగా ఎంట్రీ ఇవ్వు. ఏంది బా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా? పబ్జీ డ్రెస్ వేసుకొచ్చారు, ఒక్కడికి సెట్ అవ్వాల. మోహన్ చెడు బూచి బూచేయాలి. ఏయ్ కొంచెం తగ్గి మాట్లాడు. ఎవరి ఏరియానో తెలుసుగా? ఎవరేరియారా? సీఎం ఏరియారా. మనకి చెప్తున్నాడు రోయ్. సీఎం ఏరియా మాకు తెలదా? వాని కామెడీయా? నోట్ చేసుకుంట్రా. ఇది సి మైకేల్ ఏరియా. ఎవడ్రా మైకేలు? పిలవరా మైకేల్ని. హ్యాపీ దీవాళి మిత్రమా.
రొనాల్డ్ కళ్ళజోడు మాత్రం ఘోరంగా ఉంటది మైకలో ఇది నీకు మంచిది కాదు. సెకండ్ ముందు వచ్చి నేను చెప్పాల్సిన డైలాగ్ ఆడు చెప్పి ఊగిపోతున్నాడు చూసావా? మహంజుడు అనిపోయిన ఆట మామలా పోరా నువ్వు రాయి, మైకలో ఆగిపోలేదు కానీ. స్టూడెంట్స్ ని మాకు అప్పగించు. వాళ్ళు పోలీసులు మెసేజ్ చేసుకున్నారు. అయ్యో పోలీస్ మీద చేసాడా? అయితే పంపక తప్పదు. ఆనందన్న ఓకేనన్నా మన విద్యామూర్తులారా బయలుదేరుటకు సిద్ధం కండి. వచ్చేయండి, మనం దుమ్ము లేపేద్దాం. రెండు కాలింగ్, రండి రండి. సార్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఏంది మైకేలా వీళ్ళు స్టూడెంట్సా? మరి నువ్వు పోలీసా? మేము పోలీసులం కాదమ్మా, నువ్వెవరు? గురువు గారు మా ఏరియాకి గురువు గారు. కరెక్ట్ రా. అంకుల్ సూపర్ స్టార్ నువ్వంట్రా? 5,000 పేమెంట్ అంటే వచ్చానా? నీ ఏరేం తెలియదన్నా, వస్తానా? ఆటతో వర్కౌట్ అవ్వదు కానీ స్ట్రైట్ గా పనిష్మెంట్. అయితే ఏం చేస్తావు? మరి పాస్ గురే. వర్కౌట్ అవుతుంది రొనాల్డ్. మినిమం గ్యారంటీ. ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఇప్పుడు ఏ నడుచుకుంటూ ఒక ఆధారగడ లెగ్గెత్తుకొస్తాడు, ఆడితేనే నువ్వు మొదలెట్టు. చెప్పినట్టే వస్తున్నాడు పడ్డాడు. ఏంది మైకేలా ప్లాన్ చేసుకుంటా? అందుకే నిలబడి ఆడుతున్నాడు. ఇదిగో ఇతని ముందే ఎరగది కొడుకు. అన్నా నీ పేరు చెడగొట్టాలనే ఒక గ్రూప్ రెడీ అయిందన్నా. నువ్వు కాలేజ్ కూర్చోమన్నావని నీ ఫేస్బుక్ అకౌంట్ లో కూడా పెట్టారన్నా వాళ్ళు. నా అకౌంట్ లో అచ్చచ్చచ్చ, నాకు తెలుసన్నా, నువ్వు పెట్టుండు. ఆ నీచ్ కమ్మిన అడ్మిన్ పనే కదా అది. ముందాడిని పనిలో నుంచి తీసిపారాయనా. ఇదే అలవాటై కూర్చుంది వాడికి. పోనీదే అనుకుంటే నీ వీడియోని డబ్బింగ్ చేసి పంపుతున్నాడు. ఆ చండాలను ఎట్ట చూడమంటావు? నువ్వేమో ఊడి ఊడని కొడుతూ ఉంటావా? వచ్చి నీ బిడ్డల్ని చూడు చూడు. నీ పిల్లకాయలను కొట్టమని నువ్వే డమ్మీ పోలీసులు పంపించావని పిచ్చి కూతురు వస్తున్నారనా? ఇప్పుడు ఎందుకంటే టెన్షన్ అవుతున్నావు? నీ మనసులో ఏముందో నాకు తెలియదా? దాన్ని బాగా చదివే పిల్లకాయలు కట్టనే చెప్పేస్తాను. ఏంది నీకు ఓకేగా? నీకు ఓకేలే. ఇదిగో పిల్లకాయలు, కాలేజీని కోల్చారంట. అన్న హామీ ఇచ్చిండు. ఇయ్యాలే ఆ ఆర్డర్ పెట్టి పారేసి కొత్త జియో పాస్ చేస్తాడంట. ఇప్పుడు కనుక నువ్వు చెయ్యి ఎత్తావు అనుకో, పెద్ద మాసుగా ఉంటుందన్న. ఇతను ఇతను ఇత ఇత అసలు ట్రాజడీ తెలుస్తుంది, బయటకు నవ్వుతున్నట్టుండు. ఏం చేస్తాం? ఇమేజ్ ఇమేజ్. మైకేలు
ఏందిరా ఏంది ఏంది అట్ట టైంలో ఆయుధాలన్నీ సిలిపోతున్నాయి ఏంది బ్యాగింగా కావాలనే పడేసాం గురు. మొత్తం తీసి భద్రంగా దాయండి పెద్దోళ్ళు ఉన్నారు పైన కింద పడొచ్చు ఎత్తకండ్రా పోల్దండ 10 నిమిషాల్లో ఆ జియో నువ్వు పాస్ చేయకపోతే ఇంకో పూలదండతో రేపు నిన్ను చూడ్డానికి నేను మీ ఇంటికి వస్తాను కానీ అది చూడ్డానికి నువ్వే ఉండవు ఇవ్వరా పోల్దండ చెప్పు బాబాయ్ బొమ్మ. మీ ఏరియాకి వచ్చిన మా ఏరియా కురాలు ఇంకా రాలేదమ్మా. అప్పుడే బండ్లో పంపామే. ఏంది ఆటోలోనా? పుట్టేసిన పిల్లగాడా నిన్ను రోజ్ పౌడర్ ఎక్కడే వద్దులే కనబడింది ఏంటి క్వీన్ మేరీ మామకి చెప్పకుండా యాడికి పోతున్నావు అమ్మ చెప్పొద్దండి నీకే విషయం. ఓ సేవ పట్టకే సౌండ్ ఎక్కువైంది యవ్వా ఏంటమ్మా కమ్ హియర్ బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని అడగకూడదమ్మా. అయితే ఎక్కడి నుంచి వస్తావు యాడికి పోతున్నారు అందరూ లూయిస్ బిడ్డకి భూతం పట్టిందంటమ్మా. పాపం తాత పేరే కలవరిస్తున్నాడంట. నేను ఒకసారి పోయి చూసొస్తానమ్మా. ఈ ముసలిది ట్రాక్ మార్చిపోతుంది యాడో తంతంది తెలిసిపోతా అక్కో తెలిసిపోతా ఏయ్ ఏంటా ఏం కావాలి నీకు? ఆ? యాడికి పోతున్నారు అందరూ ఇప్పుడు అది మన సిలివాయ చచ్చిపోయిందిరా అందుకే ఆనందంగా వెళ్ళి ఛీ! శవాన్ని చూసొద్దామని అయ్యయ్యయ్యో, సిలువాయ శవాన్ని చూడడానికి పోతే ఇంత మేకప్ ఏంటిది కొంచెం ఫేస్ ప్యాక్ పూసుకున్నాను పోర్చలేవి నువ్వు ఏడిస్తే కరిగిపోద్దిరా ఎప్పుడు ఇంతే ఏందాక శుభకార్యానికి అశుభంగా ఏడస్తా పోతున్నావు. పుట్టునట్టు చేయకురా. డొనాల్డ్ నువ్వు టక్కర్ గెటప్ లో వచ్చావు నువ్వు డాన్స్ ఆడి అలసిపోయి ఉంటావు. లంచ్ తర్వాత నిద్రలేస్తావులని తప్పుడు అంచనా వేసా. కానీ నువ్వు టప్పని లేచి కూర్చున్నావే. అదే గురు అందరం ఏం జల్పికి వెళ్తున్నాం. మనం లేకుండా ఏంజల్ పెళ్లి ఎట్టా జరుగుద్దిరా మనం లేని టైంలోనే చేయాలని వాళ్ళు తొందరపడుతున్నారు. అట్ట చెప్పకూడదు నేను